మీరు బురదలో పురుగుల బతుకులు మీ బురదలో దొరలాడే పురుగుల బతుకులు మీ రాజకీయ బతుకులు. ఎప్పుడు ఎవరు పక్కన ఉంటారో, ఎప్పుడు ఎవరు పంచన చేరతారో, ఎప్పుడు ఎవరికి వెన్నుపోటు పొడుస్తారో, ఎప్పుడు ఎవరికి పక్కపోటు పొడుస్తారో, ఎప్పుడు ఏ కండువా మార్చుకుంటారో, ఎప్పుడు ఏ సిద్ధాంతంలోకి దూరతారో, ఈ మీ ముసుగులు, ఈ దౌర్భాగ్యం బతుకులు మీ. ఏ ఇష్యూ వచ్చినా కూడా మెయిన్గా సినిమా రంగమే ఫోకస్ అవుతోంది. అసలు ఏంటి దీనికి మెయిన్గా రీజన్ ఏంటి? ఎందుకు అందరూ సినిమా రంగం పైనే ఫోకస్ చేస్తున్నారు, అటు రాజకీయ నాయకులు ఏమైనా కామన్ మ్యాన్తో సహా? దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి ఆర్టిస్ట్ కమ్ ప్రొడ్యూసర్ చిట్టుబాబు గారు మనతో ఉన్నారు. సార్, ఏంటి సార్ సినిమా వాళ్ళు చేసిన పాపం ఏంటి? ఈ పాపం కాదమ్మా, ఇప్పుడు సమాజం ఎలా అయిపోయిందంటే రాజకీయంలో స్వయం ప్రకాశం లేని బాపత ఎక్కువైపోయారు. వాళ్ళంతటా వాళ్ళు పాపులర్ అవటానికి, వాళ్ళంతటా వాళ్ళు ప్రజల్లో వాళ్ళ పేరు నానటమో, లేకపోతే వాళ్ళ పరపతి పెరగటమో, ఆ స్థాయి మనుషులు తగ్గిపోయారు. రాజకీయ రంగంలో కానీ ఇంకోటి వాళ్ళకి స్వయం ప్రకాశాలు లేవు. ఇలా ఎవరినో అడ్డు పెట్టుకుని ఎవరినో చేసి తద్వారా వాళ్ళు పాపులర్ అవటానికి లైవ్ ఇంకా ఒక దౌర్భాగ్యపు అలవాటు వచ్చేసింది. ఈ సోషల్ మీడియా వచ్చినాక సోషల్ మీడియా అది ఎంత మంచో సోషల్ మీడియా అంత బ్యాడ్ ఉంది. ఆ సోషల్ మీడియాని వక్రంగా వాడుకుంటూ ఈ అమ్మా బాబు అమ్మా నాన్న వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టుకునే అర్భకులు ఉంటారు. అమ్మా నాన్న బిడ్డల్ని అర్ధరాత్రి అమావాస్య వద్దు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు దొంగ వెధవలు అవుతారని ఏది అమావాస్య అర్ధరాత్రి అయితే వద్దు, డెలివరీ వద్దంటారు. అలాగూ వద్దంటే పుట్టిన బిడ్డ సంతానం ఈ దౌర్భాగ్యపు నీచపు జనం తయారయ్యారు సోషల్ మీడియాలో ఒక వర్గం. వాళ్ళకి ఏంటంటే వాడు స్వయం ప్రకాశం ఉందంటాడు. వాడు ఎవడో వాడి పక్కింటోడికి కూడా తెలియదు. వాడు 10 మందికి తెలియజెప్పుకోవటం కోసం ఎక్కడో సినిమాని కెలకటం, సినిమా వాడిని గెలిగితే గ్లామర్ ఫీల్డ్ మొత్తం స్పందిస్తారు, కెలకటం. తద్వారా వాడు పాపులర్. ఎంతోమంది చూసా. మొన్న కూడా భాష అనేవాడు, వాడు ఎవడో మొన్నటి దగ్గర ఎవడికి తెలియదు. ఇప్పుడు భాష అందరికీ తెలుసు. శేఖర్ అందరికి గత 6 నెలల ముందు వాడు ఎవడు తెలుసు ఎవరికన్నా? ఈ సినిమా ఇలాంటి విషయాల్లో కెలకటం, వాళ్ళు దూరిపోవడం, సోషల్ మీడియాలో వాళ్ళు పెంచుకోవడం, నెక్స్ట్ వాళ్ళు పెంచుకోవటం కోసం చేసుకోవడం అయితే ఇలాంటి దౌర్భాగ్యపు అసహ్యపు మనుషులు తయారయ్యారు అన్ని రంగాల్లోనూ. అదే సినిమాకి ఎందుకంటే మా పేరు చెప్తే కానీ, సినిమా వాళ్ళ పేరు చెప్తే కానీ, సినిమా వాళ్ళని ఏమన్నా ముట్టుకుంటే కానీ వీటిది ఎవడో చూడ్డు. వాడు మామూలుగా ఒక ట్వీట్ చేస్తే 200, 150, 200 కూడా వెళ్ళవు. అదే సినిమా వాడిని పెట్టి ట్వీట్ చేస్తే 2000 వెళ్తాయి. అది స్వలాభం కోసమే, అంతే. స్వలాభం కోసం, స్వయం ప్రకాశం లేక, వాళ్ళ సెల్ఫ్ ఎలివేషన్ లేక మమ్మల్ని వాడుకుని పైకి వెళ్తాం. ఇక మనం స్పందించడం మొదలెడతా ఉంటే, సినిమా వాళ్ళం కాదు ప్రజలకు స్పందించడం మొదలెడితే ఎన్ని స్పందిస్తాం? రోజుకి ఎన్ని ఈ దౌర్భాగ్యులు చేసే ట్వీట్లకి, దౌర్భాగ్యులు చేసే మాటలకి ఎన్ని స్పందిస్తాం, ఎంత స్పందిస్తాం? ఒకప్పటికి ఇప్పటికి ఏంటి సార్ తేడా? సోషల్ మీడియా అంతకు మొదలు. ఇప్పుడు రాజకీయాలు, సినిమాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మా తెలుగు ఫీల్డ్లో జగ్గయ్య గారు ఫస్ట్ ఎంపీ. జగ్గయ్య గారి కాడ నుంచి రామారావు గారు ముఖ్యమంత్రి అవటం, కృష్ణ గారు ఎంపీ అవటం, కృష్ణ గారు రామారావు గారు రామారావు గారు తెలుగుదేశం, కృష్ణ గారు కాంగ్రెస్, తెలుగుదేశం వ్యతిరేకంగా సినిమాలు కూడా తీశారు. మరి ఎప్పుడన్నా ఇలాంటి వ్యాఖ్యానాలు ఉన్నాయా? ఎవరి పార్టీ వాళ్ళది ఎవరు దీన్ని చేస్తున్నారు. ఈ పర్సనల్ దోషాలు కానీ, పర్సనల్ మాటలు ఎప్పుడైనా విన్నాము? ఇది ఎప్పుడు మొదలైంది? ఈ రాజకీయాల్లో, సినిమాల్లో ఎప్పుడు మొదలైంది? చంద్రబాబు పీరియడ్లో ఈ ఇండస్ట్రీని, ఈ సినిమా ఫీల్డ్ని తెలుగుదేశం సినిమా వాళ్ళు, కాంగ్రెస్ సినిమా వాళ్ళు అనే వ్యత్యాసం తీసుకొచ్చాడు ఆయన వచ్చి. ఆయన రాకముందు చంద్రబాబు, రామారావు గారు ఉన్నప్పుడు ఆ తేడా లేదు. ఎవరే పార్టీలో ఉన్నా, కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్, బీజేపీ ఉన్నారు. ఎవరు ఆయన ఇలాంటి క్లాషులుగా మాట్లాడటాలు ఉండేది. ఎవరు వాళ్ళతో మాట్లాడటం తప్పితే ఇంకోటి ఉండేది కాదు. ఇప్పుడు ఏమైపోయింది? ఈ తెలుగుదేశం మనుషులు, కాంగ్రెస్ మనుషులు, బీజేపీ మనుషులు సినిమా ఫీల్డ్లో ఈ వర్గాలు దరిద్రంగా తయారీ. చంద్రబాబు పీరియడ్లో ఆయన రామారావు గారిని తప్పించి ఆయన అధికారంలో వచ్చినాక ఆయనకి సపోర్ట్ తెచ్చుకోవటం కోసం, అని మోరల్ సపోర్ట్ తెచ్చుకోవటం కోసం అందరినీ, పత్రికలు, సినిమా వాళ్ళని అందరినీ ఆయన తను కవర్ చేసుకోవాలి, ప్రజల్లో ఆగ్రహం రాకుండా ఉండాలంటే అందరినీ. అందుకని అప్పుడు ఆయన తయారు చేశాడు. ఆయన అవసరం కోసం, ఆ రోజు ఆయన కాపాడుకోవడం కోసం. అంటే రామారావు గారి మీద అభిమానంతో ప్రజలు ఎక్కడ తిరుగుతారో, వెనక్కి ఎదురుదాడి చేస్తారేమో, తన పేరు రిపేర్ అవుద్దేమో అన్న జాగ్రత్త కోసం
అందరిని కలుపుకున్నాడు, సినిమా వాళ్ళని, పత్రికల్ని, మీడియాని అన్నింటినీ ఒక ట్రాక్ చేసుకుని తను సేవ్ చేసుకున్నాడు. ఇప్పుడు అది ఏమైపోయింది, ఇప్పుడు ఆ రోజు పడిన విత్తనం ఇవాళ వర్గాలు అయిపోయింది. సినిమా ఫీల్డ్కి అసలు ఎప్పుడు ఏ వర్గం లేదు, బయట మాట్లాడతారు కానీ కులాల మతాలు, సక్సెస్ ఒకటే మతం, సక్సెస్ ఒకటే కులం సినిమా ఫీల్డ్లో. ఎవడు సక్సెస్ అయితే వాడు, సక్సెస్ అయిన వాడు చంద్రమండలంలో ఉన్న ర్యాకెట్ పంపించి తెప్పించుకుంటారు. సక్సెస్ లేదని మనం ఎదుర్కొంటా కనపడతా కూడా చూసి చూడనట్టు ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో సక్సెస్ ఒకటే చిరునామా, కులం లేదు మతం. కానీ ఇవాళ అలా కాకుండా ఈ మీడియా, ఈ సోషల్ మీడియా దౌర్భాగ్యం వల్ల అవి కాకుండా ఈ రకరకాల పార్టీ రాజకీయ క్లాసిఫికేషన్ వస్తుంది. ఆ క్లాసిఫికేషన్ రావడం, ఎవరి పార్టీ వారిది, ఎవరి ఉద్దేశం ఉంటుంది, దానికి దాన్ని కలిపి మాట్లాడటం, సినిమాని కలిపి చేయటం అనేది తరదాడు. ఇవాళ పండా సూర్యకి ఉంది. ఎంత దౌర్భాగ్యం అది, ఎంత చిల్లరతనం అది, ఎంత జిగుత్సాకరమైన మాటలు అవి, ఎంత అసహ్యమైన మాటలు. ఏమన్నా కడుపుగా అన్నం తినేవాళ్ళు మాట్లాడే మాటలేనా? గడ్డి తినే పశువు కూడా పాలిస్తుంది. వీళ్ళు మనుషుల వీళ్ళు. నాగార్జున ఫ్యామిలీ, నాగార్జున ఒక ఫ్యామిలీ 50 ఏళ్ళుగా, 5 దశాబ్దాలుగా ఈ తెలుగు ప్రజల గుండెల్లో ఉన్న ఒక గౌరవమైన కుటుంబం. వాళ్ళు ఏనాడు, అక్కినేని గారి ఫ్యామిలీ ఏనాడు రోడ్డు మీద చిల్లర వేషాలు, చిల్లరతనాలు చేయడంలో ఎప్పుడు చేయలేదు. వాళ్ళ జీతం వాళ్ళు బతుకుతారు, వాళ్ళు సంపాదించి గొప్పగా ఉంటున్నారు. నీ బతుకేంటి, నువ్వేంటి, నువ్వు నిన్నదాకా ఇక్కడ ఏ రంగు, ఇవాళ ఏ రంగు, ఒక రోజుకు ఒక రంగు, వారానికి ఒక నెలకు ఒక రంగు. ఎవరు పంచం చేరితే అవకాశవాద రాజకీయ ఏ పదవుల కోసం ఎవరు పంచం చేరితే చేరుతావు. మా రోసయ్య గారిని ఆ మొహం చుట్టానికి నాకు అసహ్యం అని అంటావు. రోసయ్య గారి ప్రతిపక్షాలు కూడా గౌరవించే రోసయ్య గారిని అంత మాట మళ్ళీ ఆయన సీఎం అవగానే ఆయన పక్కన కూర్చున్నాం. మీ బతుకులు అయ్యి, మీ బతుకులకి అక్కినేని కుటుంబ బతుకులకి ఏమన్నా పొంతనుందా? నక్కకి నాగలోకానికి. మీరు బురదలో పురుగుల బతుకులు, మీ బురదలో దొరలాడే పురుగుల బతుకులు మీ రాజకీయ బతుకులు. ఎప్పుడు ఎవరు పక్కన ఉంటారో, ఎప్పుడు ఎవరు పంచం చేరతారో, ఎప్పుడు ఎవరికి వెన్నుపోటు పొడుస్తారో, ఎప్పుడు ఎవరికి పక్కపోటు పొడుస్తారో, ఎప్పుడు ఏ కండువా మార్చుకుంటారో, ఎప్పుడు ఏ సిద్ధాంతంలోకి దూరతారో, మీ ముసుగులు, ఈ దౌర్భాగ్యం బతుకులు మీ నాగార్జునవి కాదు. అమ్మాయిలు నాగార్జున వచ్చి ఒక తార్పుడుగాడు కదా మాట్లాడతావా? మనిషి పశువు, తార్పుడుగాడు. మీ కాంగ్రెస్ కల్చర్ అది, మీ కాంగ్రెస్ దౌర్భాగ్య కల్చర్. మీరు ఢిల్లీ గెస్ట్ హౌస్లో మీరు ఇన్ని సంవత్సరాల్లో మీరు చేసే దౌర్భాగ్యాలు అయ్యే ప్రజలకు తెలుసు. మీకు తెలియదేమో, ఇవాళ ప్రజలకు తెలుసు. పెకెట్ శివరావు ఏం చేశాడు, కాంగ్రెస్కి ఎలాంటి సర్వీస్ చేశాడు ఆయన, కొత్త రఘురామయ్య ఎలాంటి సర్వీస్ చేశాడు ఆయన, వీళ్ళ సర్వీసులు ఏంటి, మీ గెస్ట్ హౌస్లకి ఏంటి వీళ్ళు చేసే సర్వీసులు అన్నీ ఆ రోజుల్లో అన్ని బట్టబయలేది. మీ బతుకులయ్యి, మీ కాంగ్రెస్ జమానాది, మీ కాంగ్రెస్ డిఎన్ఏ అది. ఈవెన్ గవర్నర్ హౌస్, రాష్ట్రపతి భవన్లు కూడా మీరు తప్పుడు వీటికి చేసిన వాళ్ళు కదా మీరు. మీ బతుకులు మీ డిఎన్ఏ, కాంగ్రెస్ డిఎన్ఏ అది. ఎన్నో రంగాలు సార్, ఇప్పుడు ఎన్నో రంగాల్లో విమర్శలకి ప్రశంసలకి ఒక గ్యాప్ అనేది ఉంటుంది. బట్ సినిమా రంగానికి మాత్రం ఒకవైపు ప్రశంసలు వస్తుంటే మరోవైపు విమర్శలు వస్తూనే ఉన్నాయి. దీనికి ఎలా సార్ అడ్డుకట్ట ఇప్పుడు కరెక్ట్గా తీసుకున్నాడు స్టెప్. ఎప్పటికప్పుడు ఏంటంటే ఏదో అప్పటికప్పుడు వదిలేయటం, 2 కామెంట్లు చేయటం, వదిలేయటం, దరిద్రం వాళ్ళని మనకు ఎందుకని వదిలేయటం జరుగుతుంది సినిమా ఫీల్డ్. వాళ్ళతో మనం పెట్టుకున్న మన పనులు, మనం రాజకీయ నాయకులు వాగుడుతో మనం పెట్టుకోకూడదు అని ఎప్పటికప్పుడు వదిలేస్తాం. ఇవాళ నాగార్జున స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవడం మంచిది. నాగార్జున కరెక్ట్ తీసుకున్నాడు. నేను వదిలిపెట్టను, నేను ఇంటర్వ్యూలో కూడా వదిలిపెట్టను. అమ్మాయి క్షమాపణ చెప్పను, వదిలిపెట్టను. షుడ్ బి ఒక లెసన్ జరగాలి, ఒక లెసన్ తెలియజెప్పారు. అప్పుడు కానీ ఈ పిచ్చి పిచ్చి వేషాలు మానేస్తారు రాజకీయ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.